మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం ఇంకా రోజు రోజుకు ముదురుతూనే ఉంది. ఆయన పార్టీ మారుతున్నారన్న ఆ, వ్యవహారం అంతా కూడా బయటకు రావడం జరిగింది. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ తోటి టచ్ లోకి వెళ్లారని కూడా బాహాటంగానే తెలిసిన పరిస్థితి. ఆయన ఏదైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఆ, సంజయ్కి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ టెక్నికల్గా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, 5,000 రూపాయలు ఎవ్రీ మంత్ కూడా మాకు కట్ అవుతుంది బీఆర్ఎస్కి అని చెప్పేసి కూడా అంటున్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం మొన్న ఎంఏ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్లో మెజార్టీ స్థానాలను కూడా అభ్యర్థులకు సంబంధించి జీవన్ రెడ్డి వర్గం గెలుచుకున్నప్పటికీ కూడా చైర్పర్సన్ మాత్రం సంజయ్ వర్గానికి ఇచ్చిన నేపథ్యం కనుక అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా సీరియస్గా ఉండడం జరిగింది. పార్టీలో సీనియర్, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ మంత్రి స్థాయిలో కావచ్చు, అలాగే సీనియర్ నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయనతో మాట్లాడినట్టుగా కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, అలాగే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా జీవన్ రెడ్డిని భుజగించే పనిలో పడడం జరిగింది. ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, సంజయ్ వల్ల పార్టీ ఇబ్బంది తలెత్తుతుంది, ఆయన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి రావడం వల్ల ఇక్కడ పార్టీ ఇబ్బందుల పాలవుతుందని కూడా చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి ఉంటే ఆయన ఉండాలి, లేకపోతే నేనంటూ ఉండాలని కూడా ఆయన భీష్మించుకొని ఉన్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా అటు సీఎం కి మంత్రులకి మధ్య ఏదైతే పొరపచ్చలు కనబడుతున్నాయో, సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారి వల్ల ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు అన్నట్టు కూడా సాక్షాత్తు ఇక్కడ జీవన్ రెడ్డి వ్యవహారంలో కూడా తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.